హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మన మంచు విష్ణు గారు మన సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. మన ఏపీ ప్రభుత్వం చాలా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ సినిమా మీద, బ్రో మీద. ఈ రోజేమో బోలా శంకర్ మీద. దాని గురించి మనతో పాటు గెస్ట్ ఉన్నారు మంద రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఎలా చూడొచ్చు మంచు విష్ణు గారు ఏమీ పట్టించుకోవట్లేదు దేని గురించి అని? అంటే ఇప్పుడు బ్రో అనే సినిమా వచ్చిందండి. కేవలం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉండబట్టే కదా ఆ సినిమాలో ఏదో అరకొర చిన్న పాత్ర ఉందని ఆ పాత్రనేమో పృథ్వీ వేశారని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. అంటే ఇంత పెట్టుబడి సుమారు 200 కోట్ల రూపాయలు పెట్టుబడితో తీసిన సినిమానేమో నీరు గార్చేశారు. ఇప్పుడు ఆ దూకుడు బోళా శంకర్ మీద పడింది. సినిమాకి రిలీజ్ అవ్వలేదు. కొంతమంది ప్రబుద్ధులు ఆ సినిమా మీద ఏదో సినిమా బాగలేదని, సినిమా చిరంజీవి తగ్గట్టుగా లేదని, ఈ సినిమా రిలీజ్ అయితే చిరంజీవి పరువు పోతుందని, ఇలా రకరకాల పిచ్చి పిచ్చి కూతలు కుయ్యడం చూస్తుంటే అంటే వీళ్ళు సినిమా ఫీల్డ్ పడ్డారేటండి. నిజంగా ఇప్పుడు చిరంజీవి గారు అన్నది 100కి 100 నిజమే అనిపిస్తుంది. మీరు సినిమా ఫీల్డ్ పడతారేంటండి బాబు? మీ డెవలప్మెంట్ చూపించండి, అభివృద్ధిని చూపించండి, పోలవరం కట్టండి, వైద్యం, విద్య ఎలా ఏ స్థాయిలో ఉందో చెప్పండి. అంతేగాని ఇలా పూర్తిగా సినిమా ఫీల్డ్ మీద పడి సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడితో చేసిన సినిమాల్ని నీరు గార్చకండి, అది మంచిది కాదు. అలాంటప్పుడు మరి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మరి మంచు విష్ణు గారు కూడా చెప్పాలి కదా, ఏమిట్రా మీరు సినిమానే పడుతున్నారు, సినిమా దెబ్బతింటే 100 మంది, ఓ సినిమా అంటే 100 మంది కనీసం పనిచేస్తారు, 100 మంది తిండి లేకుండా అయిపోతుంది కదా. మరి ఈ విషయందే ఫ్రంట్ కెమెరానే 100 మంది పైన ఉంటారు సార్. అది కాకుండా మళ్ళీ బిహైండ్ కెమెరా కూడా చాలా మంది ఉండొచ్చు. అంతే. అందువల్ల మరి ఈ సినిమా గురించి మరి శ్రీవారు మంచు విష్ణు గారు పట్టించుకోకుండా ఉంటే ఎలాగవుతుందండి? అలాగ వచ్చిన సినిమాలు అన్నింటినీ కూడా ఫ్లాప్ చేస్తూ పోతే ఏమవుద్ది సినిమా ఫీల్డ్? ఏమవుద్దండి వాళ్ళ జీవన భృతి? ఇప్పటికే సంవత్సరానికి 120 నుంచి 150 సినిమాలు తయారైనవి. ఈరోజు 20-30 సినిమాలు నిర్మాణం అవుతున్నాయండి. 20-30 కూడా లేదు. ప్రభాస్ సినిమా ఎన్ని సంవత్సరాలు ఆడిందండి? బాహుబలి, త్రిబుల్ ఆర్ 2 సంవత్సరాలు ఆడిందండి. ఒక్కొక్క హీరో నటించిన సినిమా 3-5 సంవత్సరాలు చొప్పున. మరి సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆడి ఉంటాయి? ఇలా చూసుకుంటే అంటే ఒక 100 మంది 150 మందికి జాబ్ దొరికిందంటే 3 సంవత్సరాలు వాళ్ళే పనిచేస్తున్నారు. మరి వేరే వారిపై పని చేయడం లేదు. మరి ఈ విధంగా పరిశ్రమలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ దెబ్బతిన్నట్టే కదా. దీనికి ఏదో యాక్షన్ తీసుకోవాలి కదా. ఆర్టిస్టులుగా మేము ఏదో డబ్బులు వస్తాయి, సినిమాలు వస్తాయి, వేషాలు వస్తాయి, ఏదో జీవనం బాగుంటుందని మీకు మామూలు తక్కువ కార్డు కట్టుకోవడం. మా అసోసియేషన్లో కార్డు కట్టాలంటే ₹1,00,000 పైనే కట్టాలి కదా. మరి ₹1,00,000 కట్టుకొని దాని వడ్డీ అయినా రాకపోతే ఎలాగండి బాబు? మరి దానికి మంచు విష్ణు గారు మాట్లాడరా? పోనీ ఆయన ఏదో మరి వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యంత అనుకూలుడు కనుక మాట్లాడకంటే ఎలాగైనా పాపం గడిపేస్తాడు అన్నది పెద్ద ప్రశ్న. కేవలం బంధుత్వం అడ్డుపడుతుందంటారా సార్? అలాగే అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల తాలూకు పొట్ట కొట్టినట్టయితే, ఇంతమంది ఆర్టిస్టుల తాలూకు నోట్లో మట్టి కొట్టినట్టయితే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం యాక్షన్ తీసుకున్నారు కనుక మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటారు? మీకు ఆ పదవి ఎందుకు ఇచ్చినట్టు? ఈ పదవి కోసం ఈ డ్రామా ఆడుదామనైనా అంత హడావుడి చేశారు కదా. మీరు చేసింది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగే పనులు మీరు చేస్తున్నారా? మంచి చేసే పనులు ఏమైనా? ఎందుకండి మీరు ప్రెసిడెంట్ అనే బుర్రగా తగిలించుకోకపోతే మీకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? చెప్పండి.
కనీసం ఇలా ఒక్క మాట వరుసకి అదేంటారా మీరు మీ రాజకీయాల్లో చూసుకోండి. తయారైపోయిన సినిమా ఏంటంటే ఒక మంత్రపుష్పం లాంటిది. ఎంతోమంది కష్టపడి తయారు చేసుకున్న సినిమాని బలవంతాన చంపుతుంటే చిన్న భిన్నంగా దాన్ని నరికేసి దానికి అంటే తుదముట్టిస్తుంటే మీకు అసలు ఏమైనా అనిపించలేదా? మీరు ఇండస్ట్రీలో పెద్దగా ఉంటూ మీరు ఇంత సైలెంట్గా ఉండడానిక? మీకు అన్యాయం జరిగితే న్యాయం చేసుకోవడానిక, లేకపోతే అన్యాయం జరిగితే ఇంకా మీరు అన్యాయం చేయడానిక? ఒకసారి సమాధానం చెప్పాలి విష్ణు గారు. ఎందుకని సార్ కనీసం అసలు అంతే కదా. మీరు ఇలా సినిమాలు ఇలా దెబ్బతీస్తుంటే ఎలాగొద్దయ్యా? ఖబర్దార్ ఏమనుకుంటారో మీరు రాజకీయాలు చూసుకోండి. ఇక ముందు సినిమా ఫీల్డ్ మీద కానీ రాజకీయాలు ప్రయోగించినట్టయితే మర్యాద దక్కదు. అంటే ఇలా ఉంటుందా? ఇలా రెచ్చిపోతారా? అరే మంత్రులందరూ ఉదయం లేచిన ఎప్పుడు మీటింగ్ పెడదాము, ఎప్పుడు ప్రెస్ మీట్ పెడదాము, ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిడదాము, ఎప్పుడు చిరంజీవిని తిడదాము. చిరంజీవి అంటే కొంచెం గౌరవం ఉండేది. ఇప్పుడు అదే పనిగా చిరంజీవిని తిడుతుంటే నాలాంటి వాడికే రక్తం ఉడిగిపోతుంది. చిరంజీవి తిట్టమని ఎవరు చెప్పాడంటే చిరంజీవి పెద్ద మనసు చాటుకున్నందుక, చిరంజీవి పెద్ద మనిషిగా ఉన్నందుక, చిరంజీవి ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నందుక, చిరంజీవి అవమానాలు భరిస్తున్నందుక బుద్ధి జ్ఞానం నీతి జాతి మీకేమి లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? చాలా బాధ అనిపిస్తుందండి. అప్పుడు మంచు విష్ణు లేవాలి. ఇట్లాంటి నాటకాలు మీరు ఆడొద్దు, సినిమా ఇండస్ట్రీతో మాత్రం డ్రామాలు ఆడొద్దు. మీరేమో అందరూ కలిస్తే 30 మందో 40 మందో మంత్రులు. సినిమా ఇండస్ట్రీ కొన్ని లక్షల మంది అండి. మా జీవనోపాధిని కొట్టినట్టయితే మేమేం చేస్తాము? మొత్తం ఊడ్చిపెట్టేస్తాం. మీ తాలూకు రాజకీయాలు కానీ, మీ తాలూకు మంత్రులు కానీ, మనుషులు కానీ అని ఒక్క వార్నింగ్ ఇస్తే ఇలా ఉంటుంది ఆ పరిస్థితి. అందువల్ల ఆ వార్నింగ్ ఏదో ఇచ్చి సినిమా ఫీల్డ్ కాపాడుకోమని చెప్పి మంచు విష్ణు గారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సినిమా ఫీల్డ్ని రక్షించమని చెప్పేసి వేడుకుంటున్నాం. కాదు సార్, అసలు మామూలుగా ఫిలిం ఇండస్ట్రీ ఇంకా తెలంగాణలో ఉంది కాబట్టి ఇంతలా ఉంది. నిజంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే ఏంటి సార్ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి, ఆంధ్రలో చెప్తారండి. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే మీరు కానీ జోక్యం చేసుకోకపోతే వాళ్ళ తాలూకు అభిమానులే జోక్యం చేసుకుంటారు. వాళ్ళ మీద కూడా ఇలానే దాడులు ఉంటాయి అంటారా సార్? డెఫినెట్గా ఉంటాయండి. వీళ్ళ మనుషుల ప్రాణాలంటే ఏవీ కాదండి, దాడులు ఉంటాయండి. ఇప్పుడు చిరంజీవి అభిమానులు దాడి చేయరా? బోళాశంకర్ మీద ఏమైనా వదంతులు లేవదీస్తే, ఆ ప్రభాస్ సినిమా మీద వదంతులు లేవదీశారనుకోండి, వాళ్ళ అభిమానులు దాడి చేయరా? డెఫినెట్గానండి. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడేమో ఆ సినిమాను వాళ్ళు కాపాడుకోరా? తప్పకుండా కాపాడుకుంటారు. ఇక్కడైతే వీళ్ళు కాపాడటం లేదు, ఆంధ్రాలో తప్పకుండా వాళ్ళ అభిమానులే కాపాడుకుంటారండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.